అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మయన్మార్ బోర్డర్లో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్. ఉల్ఫా ఐ గ్రూప్ ను లేపేసిన మయన్మార్ భారత్ ఆర్మీ. సర్జికల్ స్ట్రైక్స్ పై మోదీ సర్కార్ సైలెన్స్ కు రీజన్ ఏంటి? భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సీమాంతర ఉగ్రవాదం. పాకిస్తాన్ నుంచే కాదు, దాని మద్దతుతో భారత్కు అన్ని వైపులా ఉగ్రవాదం విస్తరించింది. పైగా పాకిస్తానీ ఉగ్ర గ్రూపులను చైనా బలపరుస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసే కుట్రలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి కుట్రల్లో అధికంగా వినిపించే పేరు ఉల్ఫా ఐ, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్. ఆదివారం ఆ గ్రూప్ లక్ష్యంగానే మయన్మార్ సైన్యంతో కలిసి ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రకటన స్వయంగా ఉల్ఫా ఐ విడుదల చేసింది. మయన్మార్లోని తమ శిబిరాలపై భారత సైన్యం డ్రోన్ క్షిపణి దాడులు చేసినట్లు ఉల్ఫా ఐ రిలీజ్ చేసినట్టు స్టేట్మెంట్ ఇది. ఈ దాడుల్లో 3 సీనియర్ కమాండర్లను కోల్పోయామని, దాదాపు 19 మంది గాయపడ్డారని వెల్లడించింది. మయన్మార్ సైన్యం సహకారంతో ఉల్ఫా ఐ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ ఎన్సీఎన్కే స్థావరాలపై ఆదివారం ఉదయాన్నే ఇండియన్ ఆర్మీ డ్రోన్ దాడులు చేసినట్లు నేషనల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం భారత సరిహద్దులోని మయన్మార్లో నాగా స్వయం పాలిత ప్రాంతమైన హోయత్ బస్లీలోని ఉల్ఫా ఐ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, వక్తం బస్తీలోని 779 శిబిరంతో పాటు మరో 2 శిబిరాల లక్ష్యంగా 2 గంటలకు పైగా ఈ దాడులు జరిగాయి. దాడులకు 300కు పైగా డ్రోన్లను వినియోగించారు. ఈ దాడుల్లో ఉల్ఫా ఐ అగ్ర కమాండర్ నయన్ మేతి అలియాస్ నయన్ అసోం మరణించినట్లు ఉల్ఫా ఐ తెలిపింది. పరేష్ బారువా నేతృత్వంలో నిషేధిత ఉల్ఫా ఐ సంస్థకు ఆయన కీలక వ్యూహకర్తగా, సైనిక శిక్షకుడిగా ఉన్నాడు. మరోవైపు ఈ డ్రోన్ దాడుల్లో ఎన్ఎస్సీఎన్కేకు చెందినటువంటి శిబిరాలు దెబ్బతిన్నాయి. కాగా నయన్ అసోం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ శిబిరంపై మరోసారి క్షిపణి దాడి జరిగిందని ఉల్ఫా ఐ పేర్కొంది. ఆ సమయంలో బ్రిగేడియర్ గణేష్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోం మరణించారని ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. మయన్మార్లోని కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ, నాగా తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ, ఆఫ్ఘన్లోని ముజాహిద్దీన్తో ఉల్ఫా ఐకి సంబంధాలు ఉన్నట్లు గతంలో నిఘా వర్గాలు గుర్తించాయి. కాగా మయన్మార్లోని నిషేధిత ఉల్ఫా ఐ శిబిరాలపై డ్రోన్ దాడులు చేయలేదని భారత సైన్యం క్లారిటీ ఇచ్చింది. ఉల్ఫా ఐ చేసిన స్టేట్మెంట్ను భారత సైన్యం ఓ ప్రకటనలో ఖండించింది. ఇదే సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం సర్జికల్ స్ట్రైక్స్ వార్తలపై ఇంకా వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్లో సర్జికల్ స్ట్రైక్ జరిపినట్లు మోదీ సర్కార్ సైతం కన్ఫర్మ్ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా రాలేదు. అయితే ఉల్ఫా ఐ వంటి ఉగ్రముఠాలపై ఇది జరగాల్సిన ఆపరేషనే, ఎందుకంటే ఈ గ్రూప్ భారత్లో విధ్వంసం కోరుకుంటోంది కాబట్టి. సార్వభౌమాధికార అస్సాంను కోరుతూ 1979లో ఆల్ఫా ఏర్పడింది. నాటి నుంచే భీకర దాడులు మొదలుపెట్టింది. కిడ్నాపులు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలులతో ఒక దశలో అస్సాంను అట్టుడికించింది. ఫలితంగా ప్రభుత్వం 1990లో ఆల్ఫాను నిషేధించింది. ఆ తర్వాత ఆల్ఫా ప్రభావం అస్సాం నుంచి దక్షిణాసియా వరకు విస్తరించింది. అయితే కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి తేవటం, అలాగే భారత్తో మైత్రి పాటించే హసీనా సర్కార్ బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులను సహించకపోవటం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపటం, ఇవన్నీ కొన్నేళ్లుగా అల్ఫాను బలహీనపరిచాయి. కట్ చేస్తే 2023 డిసెంబర్లో ఈ గ్రూపులోని ఓ వర్గం ఆయుధాలను విడిచి ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్లు ప్రకటించింది. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే ఆ గ్రూపు వ్యవస్థాపకుల్లో కూడైన బారువాతో కొత్త సమస్య తలెత్తింది.
శాంతి చర్చలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆల్ఫా సంస్థాపకుల్లో ఒకడైన కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా 2012లో ఆల్ఫా ఇండిపెండెంట్ ఆల్ఫా ఐగా సపరేట్ గ్రూప్ పెట్టుకున్నాడు. ఆ గ్రూపే అస్సాంలో అశాంతిని రగులుతూ రెచ్చిపోతోంది. కొన్నేళ్లుగా కొత్త చేరికలు లేక అతడి వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ ఆ వర్గం భారత్కు ఇబ్బందికరంగానే ఉంది. బహుశా అతడు దారికి రావటం లేదు కాబట్టే మయన్మార్తో కలిసి తాజా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆల్ఫా ఐ నేత బారువా చైనా మయన్మార్ సరిహద్దుల్లో గుర్తు తెలియని చోట దాక్కున్నాడని చెప్తారు. ప్రస్తుత దాడుల్లో బారువా మరణించాడో లేదో క్లారిటీ లేదు. కానీ ఆల్ఫా ఐ స్థావరాలు మాత్రం పూర్తిగా నాశనం అయ్యాయని నివేదికలు చెప్తున్నాయి. అదే నిజమైతే ఆల్ఫా ఐ కథ ముగిసినట్లే.